మొదటి అప్డేట్ చూస్తున్నాం ఎన్టీవీలో మనం పోస్టల్ బ్యాలెట్ పూర్తయింది. పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి కౌంటింగ్ పూర్తయింది. 101 పోస్టల్ బ్యాలెట్లు వచ్చాయి. సో ఈ 101 పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ ఆధిక్యం కనబరుస్తుంది. మా ప్రతినిధి సతీష్ జాయిన్ అవుతున్నారు కౌంటింగ్ కేంద్రం నుంచి. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తయింది. అలాగే అక్కడ ఏర్పాట్లకు సంబంధించి సతీష్ దగ్గర ఉన్న అప్డేట్స్ తెలుసుకుందాం. సతీష్. చక్రి, పోస్టల్ బ్యాలెట్ పూర్తయింది. దీంట్లో పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ అభ్యర్థికి కొంత మెజార్టీ వచ్చింది. అధికారికంగా ఇంకా ప్రకటించలేదు, మరి కొద్దిసేపట్లో అధికారికంగా ప్రకటించబోతున్నారు. అయితే అఫీషియల్గా అంటే ఈవీఎంలు స్టార్ట్ అయిన తర్వాత, ఈవీఎంల కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మొదటి నుంచి కూడా ఇంకా ట్రెండ్స్ మరొక 20 నిమిషాల నుంచి 25 నిమిషాల తర్వాత ఈవీఎంల మొదటి రౌండ్ ఫలితం వచ్చే అవకాశం ఉంది. మరొక అర్ధగంటలో పూర్తి స్థాయిలో హాఫ్ అన్ అవర్లో ఒక ట్రెండ్ తెలిసే అవకాశం ఉంది. తర్వాత ఒక 4-5 రౌండ్లకు ట్రెండ్స్ తెలిసే అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించి బీఆర్ఎస్ నిన్నటి నుంచి చెప్పినటువంటి విధంగా ఏదైతే ఏజెంట్స్ని ప్రత్యేకంగా మాజీ ఎమ్మెల్యేలని, మాజీ కార్పొరేషన్ చైర్మన్లని కౌంటింగ్ కేంద్రంలోకి పంపించారు. కౌంటింగ్ కేంద్రంలో మొదట వచ్చినటువంటి ట్రెండ్స్ని చూసి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు, అంటే బయటికి రావడం లాంటివి చేయొద్దు, పూర్తిగా కౌంటింగ్ అయ్యే వరకు అక్కడే ఉండాలని చెప్పి ప్రత్యేకంగా ఏజెంట్లకు చెప్పి పంపించడం జరిగింది. దాంతోపాటు ఏదైతే ఈవీఎంలు ఓపెన్ చేస్తున్నటువంటి సమయంలో అక్కడ కౌంటింగ్ పోలింగ్ జరిగినటువంటి టైంలో ఉన్న ఓట్లకి అక్కడ ఈవీఎం ఓపెన్ చేసిన తర్వాత ఉన్న ఓట్లకి సరి చూసుకోవాలని ప్రత్యేకంగా చెప్పారు. దాంతోపాటు ప్రకటించిన తర్వాత తమకు ఎక్కడ అనుమానం కలిగినా సరే ఆ ఫలితం ప్రకటించకుండా చూడాలి, ఇటు ఎన్నికల అధికారులకు అదేవిధంగా పార్టీకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పి కూడా సూచనలు చేయడం జరిగింది. ప్రత్యేకమైనటువంటి సూచనలు జారీ చేసి ఇటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్లని అక్కడ ఉంచమంటే బొటాబోటీ మెజార్టీ వచ్చే అవకాశం ఉందని చెప్పి పార్టీ భావిస్తుంది. ఇటు కాంగ్రెస్ అభ్యర్థి కూడా కొద్దిసేపటి క్రితం లోపలికి వెళ్తున్నటువంటి సమయంలో చెప్పారు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు పంపిస్తే మాకు మాజీ ఎమ్మెల్యేలు ప్రస్తుతం ఉన్నటువంటి మంత్రులు మాకు ఉన్నారనే విధంగా చెప్పారు. అయితే మరొక వైపు బీఆర్ఎస్ అభ్యర్థి కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్తూ లోపలికి వెళ్ళింది. గెలుస్తాం, చూడండి గెలుస్తున్నాం మనం అంటూ బీఆర్ఎస్ అభ్యర్థి సునీత చెప్తులేంది. ఇదే కాన్ఫిడెంట్ కొనసాగుతూ వస్తుంది. ఇటు కాంగ్రెస్ అభ్యర్థి అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థి కూడా కాన్ఫిడెంట్గా చెప్తున్నటువంటి ఈ టైంలో ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి పూర్తయింది. పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్కి ఆధిక్యంలో వచ్చినా సరే ఇంకా పర్ఫెక్ట్ అంటే 4-5 రౌండ్లు పూర్తయితే కానీ ఒక ట్రెండ్స్ తెలిసే అవకాశం ఉంది. 4-5 రౌండ్లు ఈవీఎంలకు సంబంధించి ఇప్పుడే ఓపెన్ చేశారు. ఈవీఎంలు కౌంటింగ్ చూస్తున్నారు. ఈవీఎంలో ఎంత ఓటింగ్ జరిగిందనేది ఫస్ట్ పూర్తిగా చూస్తారు. అంటే ఓటింగ్ జరిగినట్టు ఏ పార్టీకి ఓటు వచ్చిందనేది చూసిన తర్వాత తెలుస్తుంది. మొత్తం 58 మంది అభ్యర్థులు ఉన్నారు కాబట్టి ఒక్కొక్క అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయనేది, ఒక్కొక్క నెంబర్కి ఎంత అనేది లోపల కౌంటింగ్ జరుగుతున్న సమయంలో కౌంటింగ్ చేసేటటువంటి అధికారి చెప్తుంటారు. బయట ఉన్నటువంటి అంటే కౌంటింగ్ లోపల ఒక ప్రత్యేకమైన జాలి ఏర్పాటు చేసి జాలి బయట కౌంటింగ్ ఏజెంట్లు అందరూ కూడా ఉంటారు. వాళ్ళు కౌంట్ చేసినటువంటి ఈవీఎం కౌంట్ చేసింది డిస్ప్లేలో చూపిస్తూ ఉంటారు. వాళ్ళన్నీ కూడా